హనీష్ కుమార్, నేను ఏసీఎస్ఆర్ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మేము ప్రభుత్వానికి గత వారం నుండి సమ్మె చేస్తున్నాము. మా ప్రధాన డిమాండ్లు 30% మా స్టైపెండ్ని ఇంక్రీజ్ చేస్తూ గవర్నమెంట్ జీవో రిలీజ్ చేయాలని కోరుతున్నాము. అలాగే రెండో డిమాండ్ ఎంఎస్సీ పిహెచ్డీ క్యాండిడేట్స్ని ఎవరైతే నాన్ మెడికల్ ఫీల్డ్ ఉన్నారో వాళ్ళని మెడికల్ ఫీల్డ్లోకి అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్లో జాయిన్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మెడికల్ ఫీల్డ్ వాళ్ళు నష్టపోతారని, విద్యా బోధనలో స్టాండర్డ్స్ అనేవి వేరియేషన్ వస్తుందని మేము భావిస్తూ దాన్ని వ్యతిరేకిస్తున్నాము. అలాగే రిటైర్మెంట్ ఏజ్ ఏదైతే 62 ఉందో దాన్ని 65 సంవత్సరాలు లేదా 75 సంవత్సరాలు చేసే ప్రతిపాదన ఒకటి ఉంది. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే కొత్తగా వచ్చే డాక్టర్లు ఎవరైతే పీజీ కంప్లీట్ చేసుకొని ఎస్ఆర్షిప్ కంప్లీట్ చేసుకొని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా పీరియడ్ అనేది ఇంకా ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ప్రమోషన్స్ రావు. సో ఈ 3 డిమాండ్లోని మేము గవర్నమెంట్ వెంటనే అమలు చేయాలని కోరుతున్నాము. మేము ఆల్రెడీ గవర్నమెంట్తో గత వారంలో 2 సార్లు హెల్త్ సెక్రటరీ గారితో కలవడం జరిగింది. అయినప్పటికీ గవర్నమెంట్ మాకు కేవలం 3% మాత్రమే ఇవ్వగలమని చెప్పి తెలియజేయడం జరిగింది. కానీ స్టేట్ మొత్తం మేము 3% ఏదైతే ప్రపోజ్ చేస్తారో దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. మేము యాక్సెప్ట్ చేసే పర్సంటేజ్ కాదు. మేము 30% హైక్ ఇవ్వాలని కోరుతున్నాము. ఇవి మా 3 ప్రధాన డిమాండ్లు. ఈరోజు మేము బైక్ ర్యాలీ చేస్తున్నాము. మా మెడికల్ కాలేజ్ నుంచి విఆర్సీ సర్కిల్ వరకు, అలాగే విఆర్సీ నుంచి మళ్ళీ కాలేజ్ వరకు తిరిగి వెళ్తున్నాం. మేము గవర్నమెంట్ అంతా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. చాలామంది పర్యవేక్షణలో ఇది జరుగుతుంది. స్ట్రైక్ అనేది చాలా కష్టపడి ఒక 1 వీక్ నుంచి ఎండ అనలేదు, వాన అనలేదు. సో పేదవాళ్ళందరూ వెళ్ళేది గవర్నమెంట్ హాస్పిటల్కే. అట్లాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం జరగాలి అని అంటే డాక్టర్స్ అందరూ కూడా వెళ్ళాలి అంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఎవరు కూడా ఇంటికి వెళ్ళకుండా చాలా కష్టపడి ఎండలో మాకు హెల్ప్ చేయండి. గవర్నమెంట్ కొంచెం మాకు స్టైపెండ్ పెంచాలి. వీ సర్వ్ అండ్ వీ డిజర్వ్, విచ్ ఈస్ వెరీ ట్రూ. సో దయచేసి అందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.